నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డ్ ఎస్సీ కాలనీలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఇండ్ల మధ్యలో రోడ్డుపై పడ్డ వేప చెట్టు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విద్యుత్ వైర్లకు తగలడంతో రాత్రి గంటసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెంటనే వార్డు ప్రజలు మాజీ వార్డు కౌన్సిలర్ కాసర్ల స్వామి గోదావరికి ఫోన్ చేయడంతో వెంటనే లైన్ మ్యాన్ ని పంపించి విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు ప్రజలు దండు రవీంద్ర కుమార్, దండు లింగం తెలిపారు. ఇయ్యాలటోళ్ళ కొట్టినంటే వాన ఆగితే పడితే మాత్రం ప్రాబ్లం కింద పడనంటే వీళ్ళు మబ్బున కుక్కలు లేచిపోతారు. చెప్పిన రవి, దేవునిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. 12వ వార్డులో ఎస్సీ కాలనీలో ఉన్న మా వేప చెట్టు పోతులింగ అంటే స్థలం వచ్చేసి పోతులింగ గుడి దగ్గర ఉన్న వేప చెట్టు వానకు వరద అంటే గాలి పనుకు ఒరిగి కూలిపోయింది. సో వేళ్లతో సహా కూలిపోయింది. రోడ్డు గురితో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి రోడ్డు గురితో దీన్ని అంటే తెల్లవారుజామున చర్య తొందరగా తీసుకోగలరని కాలనీ వాసులకు కొంత ఇబ్బందిగా క్లియర్ చేసి మాకు పరిష్కారం ఇవ్వగలుగుతారని మేము కోరుకుంటున్నాం. దండులింగంలో మాట్లాడుతున్నా. పోతలింగన గుడి కాడ నుంచి ఇక్కడ 12వ వార్డుల చెట్టు కూలిపోయింది. భారీ వర్షం కొన్ని గాలి వాన పడి యాభై చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు మొత్తం కరెంట్ వైర్ల మీద పడి డిష్ వైర్లు అన్నీ అయిపోయినాయి. మొన్న ఒక 2 నెలల నుంచి చెప్తున్నాము ఆ ఇంటి ఓనర్లకు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. కరెంటు వైర్లు అయిపోయినాయి, కరెంట్ బంద్ చేశారు. వెంబడినే మేము మా కౌన్సిలర్ 12వ వార్డు కౌన్సిలర్ కాసల స్వామి గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి మాకు ఇప్పుడు లైన్ మ్యాన్ పంపించి లైన్ అంతా క్లియర్ చేసింది. కరెంటు డిష్ వైర్ కూడా మేము పొద్దున పెట్టుకుంటాం, కానీ చెట్టు మొత్తం ప్యాక్ అయిపోయింది రోడ్ అంతా. జర దయచేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఉన్న చెట్టునంతా క్లియర్ చేసి మున్సిపల్ సిబ్బందిని పంపించి మొత్తం చెట్టును క్లియర్ చేసి పంపించాలా. చిన్నపిల్లలు ఉంటే చనిపోయేటోళ్ళే, గాలి లేక వర్షం పడి పిల్లలంతా లోపల ఉన్నారు. బైక్ మీద పడబడ్డాడు, బైక్ ఖరాబ్ అయినాయి. ఇంకా కరెంటు అయితే చాలా ఇబ్బంది అయింది. ఇంకా ఎవరు లేరు. మేము స్వామి తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ సిబ్బందిని పంపించి మాకు మంచిగా కరెంట్ అంతా సప్లై చేపించేసిండు. మున్సిపల్ సిబ్బంది కూడా అంతా చేసి చెట్టును కూడా క్లియర్ చేసి తొందరగా ఇది చేయాలి. తోబా మాకు మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక్కడ తొందరగా చేయాలని మా యొక్క కోరిక. తొందరగా చేపించి సాగు చేయాలని మా యొక్క విన్నపం. పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. ఆనవాడు ఉంటే ఆనవాడకపోతే పిల్లలు చెట్టు కింద ఆడుదురు. ఆ ఆనవాడక పడిపట్టితే రాలేదు, లేకపోతే బతికిండు. వాళ్ళని ఉంటే చచ్చిపోయే కాలం ఇది. ఆ చెప్పిన కానీ వాళ్ళు పట్టించుకోక వీడికి వచ్చింది ఆనవాడి. అంత దిశ వైరు పోయింది, కరెంట్ వైరు పోయింది. ఏదో ఇంత మంచిగా చేసిపోయారు. పంపించిండు, కరెంట్ మంచిగా చేసిపోయారు. వీళ్ళ అంతే నాకు వెళ్ళిపోయింది.